హలో అండి అందరికీ. ఎగ్ కీమా కోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి అవి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. బాగా వేగాలి ఇవి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి బాగా. త్వరగా వేగడానికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కలర్ మారుతుంది, బాగా ఫ్రై అవ్వాలి ఇవి. కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు బాయిల్డ్ ఎగ్స్ 4 తీసుకున్నా నేను. ఇది తురుముకోవాలి సన్నగా, బాగా కీమా కదా బాగా తురుముకోవాలి. వేగింది కదా, కారం వేసుకోవాలి, ధనియాల పొడి, ఉప్పు పసుపు ఇందాక వేసుకున్నాం కదా అది సరిపోద్ది. బాయిల్డ్ ఎగ్స్ ఇదిగో ఇలా తురుము పెట్టుకోవాలి, సన్నగా బాగా తురుమాలి. తురిమిన ఎగ్స్ ఇందులో వేసేసేయండి. ఒక 2 మినిట్స్ నూనెలో మగ్గాలి. ఇది కీమా కదా సన్నగా తురుముకోవాలి, ఇలా నూనెలో మగ్గాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పరోటా దేంట్లోకైనా బాగుంటుంది. 2 మినిట్స్ ఇలా అయ్యాక వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసు, చిన్న గ్లాస్ అయితే 2 గ్లాస్, పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ అయితే సరిపోతుంది. మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్, 2 మినిట్స్ ఏమో హైలో పెట్టుకోండి, తర్వాత స్లోగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కూర దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోవాలి, మూత పెట్టకూడదు. ఇదిగో ఇలా దగ్గరకు అయ్యే వరకు బాగా ఇలా దగ్గరకు అయ్యే వరకు ఉంచుకొని ఆపేసేసేయండి. ఎగ్ కీమా రెడీ. ఇందులోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేయండి, అదిరిపోయిద్ది. ఇంకా వేడిగా ఉంది, నేను చేయబెట్టను. బాగుంది, తినేసేయండి. ఓకేనా, బాయ్. ఎగ్ కీమా కర్రీ విత్ చపాతీ, సండే స్పెషల్.